ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సాక్ష్యాలు లేకుండా చేశారు మ్యామ్. అందుకే కాన్వర్ట్ పొజిషన్లో సింధు న్యాయం కోసం మీడియా వాళ్ళని ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. మేడం, ఏదో మాట్లాడాలి, అర్జెంటుగా రమ్మన్నారు. యష్, అసలు మీ ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? సింధు నుంచి పిల్లల్ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? చాలా ఇంపార్టెంట్ అన్నారు, ఇదేనా మేడం? అవును. సింధుకి అన్యాయం జరుగుతుంటే సాటి ఆడదానిగా చూస్తూ ఉండలేక అడుగుతున్నాను. మేడం, నా ఫ్యామిలీలో ఏం జరిగినా అది నా పర్సనల్. మీకు అది అనవసరం అనుకుంటాను. బిజినెస్ గురించి ఏమన్నా ఉంటే చెప్పండి, మాట్లాడతాను. లేదంటే వెళ్ళిపోతాను. యష్, ఈ రోజుల్లో పర్సనల్ లైఫ్, ప్రైవేట్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అంటూ వేరువేరుగా ఏమీ లేవు. సోషల్ మీడియా మహిమ వల్ల ప్రతిదీ సోషల్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటారు మేడం? సోషల్ మీడియాలో నీ మీద చాలా ట్రోలింగ్స్ వస్తున్నాయి. వస్తే దానికి నన్నేం చేయమంటారు? అవన్నీ ఆగాలి. అయితే ఆ సింధు నాపండి, నన్ను కాదు. నువ్వు సింధు మీ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకుంటారో అది మీ చాయిస్ గా వదిలేస్తున్నాను. మీ ప్రాబ్లమ్స్ ప్రాజెక్ట్ కి ఎఫెక్ట్ కాకూడదు. వీలైనంత త్వరగా పిల్లల విషయంలో ఏదో ఒకటి తేల్చుకోండి. తేల్చుకోకపోతే? మీరు తేల్చుకునే వరకు ప్రాజెక్ట్ వర్క్స్ అన్ని పెండింగ్ లోనే ఉంటాయి. టోటల్ బిల్స్ అన్ని హోల్డ్ లో పెడతాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఏం ఆలోచిస్తున్నావు సింధు? పిల్లల గురించి అక్క. నా పిల్లలు ఎప్పటికీ కోర్టు మెట్లు ఎక్కకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు మనం చేసే పని వల్ల అదే జరిగేటట్టుంది. పిల్లల విషయంలో మనం చేస్తున్నది కరెక్టేనంటావా అక్క? మనం ఏం చేసినా పిల్లల కోసమేగా.
తప్పదు సింధు. యశ్ వాళ్ళు టీవీ డిబేట్కి వస్తారంటావా అక్క? వాళ్ళు తప్పకుండా వచ్చి తీరుతారు సింధు. రాకపోతే వాళ్లవైపు తప్పుందని పబ్లిక్ అనుకుంటారు. అందుకోసమైనా వాళ్ళొస్తారు. ఆ డిబేట్లో నీకు పబ్లిక్ నుంచి ఎక్కువ మద్దతు దొరికితే ఖచ్చితంగా మానవతా దృక్పథంతో కోర్టు వారు నీ కేసు తీసుకుంటారు. అయితే ఆ టీవీ డిబేట్లో నీ పిల్లల కోసం అమ్మగా నువ్వు పడ్డ మనోవేదన, వాళ్ళు నిన్ను పెట్టిన బాధ అంతా జనాలకి తెలిసేలా చేయాలి. అది నీ చేతుల్లోనే ఉంది. సరే అక్క, నా ప్రయత్నం నేను చేస్తాను. అక్క, నాకు నా పిల్లల్ని చూడాలనిపిస్తుంది. ఇప్పుడా? ఇప్పుడెలా చూస్తావు? అలాగే వెళ్ళిరా. హాయిగా ఆడుతూ పాడుతూ సరదాగా ఉండాల్సిన వయసులో పిల్లలకి బాధలేంటో. భగవంతుడా, రిషి శశిని వాళ్ళ అమ్మ దగ్గరికి ఎప్పుడు చేరుస్తావయ్యా? పిల్లలకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. తప్పకుండా ఐస్ క్రీమ్ కోసం వస్తారు. అప్పుడు వాళ్ళని కళ్ళారా చూసుకోవచ్చు. బయట ఐస్ క్రీమ్ బండి వచ్చినట్టుంది. పిల్లల మూడ్ మార్చాలంటే ఐస్ క్రీమ్ కొని పెడితే తింటూ హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలు ఐస్ క్రీమ్ తింటారా? రండ్రా. ఇన్నాళ్ళ దూరం గుండెల్లో గాయం అయ్యింది బంధం ఉప్పొంగే సంద్రం అయిపోయే పాపం. సింధు, నువ్వు ఐస్ క్రీమ్ బండి ఏంటమ్మా ఇదంతా? నా పిల్లల కోసమే ఇలా వచ్చాను మావయ్య. సరే, నువ్వెక్కడ ఉంటున్నావు? ఏం చేస్తున్నావు? అదంతా తర్వాత చెప్తాను మావయ్య. రిషి, శశి ఐస్ క్రీమ్ తింటారా? రిషి తీసుకో. తీసుకో శశి. నాకొద్దు. నువ్వు హంతకురాలి వంట కదా, నానమ్మ చెప్పింది. శశి అడిగే ప్రశ్నలకి నేను ఏమని సమాధానం చెప్పాలి మావయ్య? నిజంగా నువ్వు మా అమ్మవైతే ఆ రోజు కిడ్నాపర్తో మేము నీ పిల్లలం కాదు, నాకు వాళ్లకు సంబంధం లేదని ఎందుకు చెప్పావు? మమ్మల్ని ప్రాణాలకు తెగించి కాపాడిన సంధ్య అమ్మే మా అమ్మ, నువ్వు కాదు. యష్, రిషి, శశి ఐస్ క్రీమ్ అక్కడ పెట్టండి. రండి రండి, పదండి రండి.
మమ్మల్ని ప్రాణాలకు తెగించి కాపాడిన సంధ్య అమ్మే మా అమ్మ. నిజంగా నువ్వు మా అమ్మవైతే ఆ రోజు కిడ్నాపర్తో మేము నీ పిల్లలం కాదు, నాకు వాళ్ళకు సంబంధం లేదని ఎందుకు చెప్పావు? రే యష్, ఏమైందిరా? ఎందుకంత ఆవేశం? ఆ సింధు వల్ల నాకు ఎన్ని రకాలుగా నష్టం జరగాలో అన్ని రకాలుగా జరుగుతుందమ్మా. సునంద మేడం దగ్గరికి వెళ్ళావు కదా, అక్కడ ఏమైనా జరిగిందా? నాకు ఎవరితో గొడవ జరిగినా అది సింధు వల్లే జరుగుతుంది. చివరికి మేడం కూడా నా పర్సనల్ లైఫ్ ని క్వశ్చన్ చేసే స్థాయికి వచ్చారు. సోషల్ మీడియాలో నా మీద వస్తున్న ట్రోల్స్ వల్ల ప్రాజెక్ట్కే ప్రాబ్లం అవుతుందంట. పిల్లల విషయంలో నేను సింధుతో ఏదో ఒకటి తేల్చుకునే వరకు ప్రాజెక్ట్ వర్క్స్ అన్ని పెండింగ్ లో పెట్టి టోటల్ బిల్స్ అన్ని హోల్డ్ లో పెడతారంట. ఫస్ట్ టైం నాన్న, ఫస్ట్ టైం మేడం దగ్గర సమాధానం చెప్పలేక తల దించుకొని వచ్చా. నా గురించి నేను ఆలోచించుకుంటే నాకు నా మీద చేదర వస్తుంది. ఇంకా నాకే జీవితం వద్దు. రే యష్, ఏంట్రా ఆ మాటలు? అవునమ్మా, నాకు మనశ్శాంతి లేకుండా పోతే మనిషిగానే కాకుండా పోతున్నాను. రిషి, శశి, మనం ముగ్గురం ఎటోకటి వెళ్ళి ఈ టెన్షన్స్ బాధలు ఏమీ లేకుండా ఉందో రండి. రే, ఏమైందిరా నీకు ఇవ్వాలా? సింధు వల్ల ఎందుకమ్మా నాకు ఈ టెన్షన్స్ అవసరమా? ఏం సాధించడానికి నాకు ఈ డబ్బు? ప్రాజెక్ట్ వర్క్ వీటన్నిటి మీద నాకు ఆసక్తి చచ్చిపోయింది. ఇప్పుడు నాకు కావాల్సింది నా పిల్లలు. వాళ్లతో కలిసి ఎవరికీ తెలియని ప్లేస్కి వెళ్ళి హాయిగా బతుకుతాను. నేను అక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ 3 పూట్ల పిల్లలకి తిండి పెట్టుకుంటూ వాళ్ళని మంచిగా చదివించుకుంటాను. వస్తానమ్మా. రే యష్, ఆగరా ఆగరా, ఎక్కడికి రా నువ్వు వెళ్ళేది అసలు? రే, అసలు నువ్వు నా కొడుకువేనా? వెళ్ళిపోతావా? ఓడిపోయి వెళ్ళిపోతావా? ఆ సింధు చేతిలో నువ్వు ఓడిపోయానని ఒప్పేసుకున్నావా? అందుకే భయపడి పారిపోతున్నావా? పారిపోయి ఏం సాధిస్తావరా? ఎక్కడున్నా ఏం చేసినా ఆ సింధు నిన్ను పిల్లల్ని వదలదురా. వెంటాడుతుంది, వేటాడుతుంది, వేధిస్తుంది. నువ్వు ఓటమిని ఒప్పుకున్నా నేను మాత్రం నా ప్రాణం ఉన్నంత వరకు ఓటమిని అంగీకరించలేను. పారిపోవాల్సింది, ఓడిపోవాల్సింది మనం కాదురా, ఆ సింధు. పిల్లల మీద తండ్రిగా నీ గెలుపు చూసి అది వెళ్ళిపోవాలి, పిల్లల్ని వదులుకోవాలి. నువ్వు డిబేట్కి వెళ్ళడానికి ఒప్పుకో. ముందు ఆ ఛానల్కి ఫోన్ చేయి. నీతో పాటు నేను వస్తాను. ఆ సింధుతో అన్నిటినీ అక్కడే తేల్చుకుందాం.
అమ్మా నీకు అర్థం కావడం లేదు. మనం ఆ డిబేట్కి వెళ్తే మన పరువు పోతుంది. తెలిసి తెలిసి మన పరువు మనమే తీసుకుంటావా? వ్యవహారం ఇంత దూరం వచ్చాక ఇంకా పరువు గురించి ఆలోచిస్తావేంట్రా? ఏవైనా సరే మనం తగ్గే ప్రసక్తే లేదు. దానికి లేని పరువు మర్యాద మనకెందుకు? ఆ సింధు ఎంత దూరం పోతుందో పోని, దానికంటే మనం 100 అడుగులు ముందుకెళ్దాం. తప్పు చేసిన దానికి అంత ధైర్యం ఉన్నప్పుడు మనకెంత ఉండాలి? అది కావాలని టీవీకెక్కి మనల్ని ఇరుకున పెట్టాలని చూస్తోంది. ఇప్పుడు మనం వెనకడుగు వేస్తే జనాలందరూ నిజంగా పిల్లల విషయంలో మనదే తప్పుందని అనుకుంటారు. ఆ సింధుని సమర్థిస్తారు. అలా జరగకూడదు. నా మాట విని ఒప్పుకోరా, మిగతాది నాకు వదిలే. ఈ ఒక్కసారికి ఈ అమ్మ మాటకి విలువివ్వరా? సింధు, చర్చలకు రమ్మన్నావు కదా, వస్తాం. వచ్చి నీ బ్రతుకు అందరిలో రచ్చరచ్చ చేస్తాం. నానమ్మ డిబేట్ అంటుందేంటి? మళ్ళీ ఆమె మా గురించి మీతో గొడవ పడుతుందా? డిబేట్ దేని గురించి నాన్న? డిబేట్కి మేము రావాలా? పిల్లలు ఇంట్లోనే ఉంటే ఈ విషయాల గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటారు. వీళ్ళని ఏదో విధంగా డైవర్ట్ చేయాలి. మాట్లాడరేంటి నాన్న? మీరేం అవసరం లేదు చేసి. అయినా అవన్నీ మీకు ఎందుకు చెప్పండి? మన స్ట్రీట్లో చిల్డ్రన్ క్లబ్ వాళ్ళు సమ్మర్ క్యాంప్ పెట్టారు. నేను వాళ్ళతో మాట్లాడతాను. మీరు ఆ క్యాంప్కి రేపటి నుంచి వెళ్ళండి. అక్కడ గేమ్స్, డ్రాయింగ్, డ్యాన్స్, స్విమ్మింగ్ ఇంకా చాలా నేర్పిస్తారు. మీకు మంచి టైం పాస్ అవుతుంది. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీకు ఇష్టమైంది నేర్చుకోండి. ఓకేనా? ఓకే నాన్న. నువ్వేం చెప్పినా చేస్తాం నాన్న. నువ్వు మాత్రం సంతోషంగా ఉండాలి. మీ బాధని ఆ దేవుడు దూరంగా తీసుకెళ్ళాలి. నాకు బాధలేం లేవమ్మా. నా బాధంతా మీ ఇద్దరి భవిష్యత్తు బాగుండాలనే. నేను మంచి భర్తను అవ్వలేకపోయాను, కనీసం మంచి తండ్రిని అవ్వాలి. మీ బంగారు భవిష్యత్తులో నా సంతోషాన్ని వెతుక్కోవాలి. ఏంటి సింధు, పిల్లల్ని చూస్తానని సంతోషంగా వెళ్ళి ఇలా ఏడుస్తున్నావెందుకో? నా కూతురు మనసుని పూర్తిగా విరిచేశారు వాళ్ళు.
అమ్మని శత్రువుగా చూడటం నేర్పారు. అసలేమైంది సింధు? నువ్వు హంతకురాలివంట కదా, నానమ్మ చెప్పింది. మమ్మల్ని ప్రాణాలకు తెగించి కాపాడిన సంధ్య అమ్మే మా అమ్మ, నువ్వు కాదు. సింధుతో డిబేట్కి నేను సిద్ధం. డేట్ టైం చెప్తే నేను వస్తాను. చెప్పండి. మీతో డిబేట్కి యష్ ఓకే చెప్పారు. డే టు టైం చెప్తే వస్తానన్నారు. ఈరోజు డిబేట్ జరగాలి.